న్యూస్ కనబడుతున్నది. ఇవాళ ఉదయము ఎయిర్పోర్ట్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిరట. సో అరెస్ట్కి సంబంధించిన కారణాలు ఏంటంటే, వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించాడని ఆ మనోజ్ రెడ్డి గారి భార్య ఫిర్యాదు చేసిందట. సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయట. 50 లక్షలు ఇవ్వాలని బెదిరించారని ఫిర్యాదు. హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన్ని అరెస్ట్ చేశారు. సో మరి అరెస్ట్ చేసి ఇప్పుడు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉన్నారట. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేసే అవకాశం ఉంది. అంటే కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి మరి రిమాండ్ చేస్తారా, ఆయన అరెస్ట్ని రిమాండ్ని తీసేస్తారా అన్నది, వదిలేస్తారా అన్నది చూడాలి. సో ఆ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు. కౌశిక్ రెడ్డి నెంబర్ ఉండాలి మన దగ్గర కూడా. పాడి కౌశిక్ రెడ్డి The number you're calling is out of network coverage area. Please try later. Meeru call. స్లో ఉన్నది నెట్. ఇదిగో ఆయన మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో కుందేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊమునే ప్రసక్తిలో కుందేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ కథ. తెలంగాణ ఉద్యమకారుల మీదకి రాళ్ళేసిన బ్యాచ్ ఇది. ఎక్కడ జై తెలంగాణ? జై తెలంగాణ అడిగే అనే అర్హత మీకున్నదా? అక్రమ మైనింగ్ విషయంలో మీరే చెప్పాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది అది అక్రమ మైనింగ్? ఎవరి హయాంలో జరిగింది? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండుంటే అంత నీట్గా తీసుకుపోయి ఆయన మాట్లాడి ఆయన వీడియో రికార్డ్ చేస్తుంటే మాట్లాడే అవకాశం ఉంటుండేనా? అరెస్ట్లో కూడా నీకు ఎంతో కొంత వెసులుబాటు ఉన్నది మాట్లాడడానికి. కనీసం నీది అక్రమం అరెస్టా కాదా అన్న తర్వాత కోర్టు తెలుస్తుంది, అది మనకు సంబంధం లేని విషయం. కానీ కనీసం నువ్వు వాడు ఫోన్ పట్టుకొని వస్తుంటే నీకు మాట్లాడే అవకాశం అన్న పోలీసులు ఇస్తున్నారు అక్కడ. ఇంతకుముందు అట్లా ఉంటుండేనా? రోడ్ల మీద నుంచి ఎత్తుకపోయేది కదా. రోడ్ల మీద నుంచే కిడ్నాప్ చేసినట్టు ఎత్తుకపోయేది. నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆడ ఫోన్ రికార్డ్ చేస్తున్న పోలీసులు నిన్ను లోపలికి సాధారణంగా తీసుకుపోయి కూర్చోబెడుతున్నారంట. ఈ మాత్రం తేడా కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళేదో గొప్పలని నేను చెప్పట్లా, చెప్తున్నాను. అంటే మీరు ఎంత దొంగలు అన్నదాన్ని విషయాన్ని నేను చెప్తున్నా. ఇక మరి ఆయనని ఈ కేసులో అరెస్ట్ చేశారు. మరి ఇంకా ఏమైనా మిగతా కేసులు ఉంటే వాటిని కూడా పుటప్ చేసే అవకాశం ఉండొచ్చు. మరి ఈ పర్టికులర్ కేసులో జడ్జి రిమాండ్ చేస్తారా చేయరా అన్నది మనకి మరికొద్ది నిమిషాల్లో తేలే అవకాశం ఉంది. చలో.